Yeah. Good evening, all of you. Once again, voice is clear, ma. Please let me confirm. Good evening, sir. Clear. Yeah. Good evening, guys. Okay. So last 3 days బేసిక్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేసామండి. డెబిట్ అండ్ క్రెడిట్ ఎలా చేయాలి, గ్రూప్స్ లెడ్జెస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఓచర్ టైప్స్ కీస్ ఏ విధంగా మనము సెటప్ చేయాలి అనేది లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే సెషన్స్ లో మనము సిస్టమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే, టాలీలోకి ఎంటర్ అవుతున్నాం. సాఫ్ట్వేర్ అందరూ ఇన్స్టలేషన్ చేసుకున్నారా? డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకున్నారమ్మా? ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? ఇన్స్టలేషన్ చేసుకున్నాం చేసుకున్నారా? సార్ ఇన్స్టలేషన్. చేసుకోండి. సార్ 7.0 చేసుకున్నారు. అదే ఇప్పుడు మనకి అదే కదా రిలీజ్ అయింది కదా ఆల్రెడీ. ఓకే, 19th రిలీజ్ అవును. అయింది కాబట్టి చూపిస్తాను. ఇప్పుడు కూడా ఒకసారి ఎలా చూపిస్తాను నేను కూడా. ఓకే, చేసుకోకపోతే చేసుకోండి. ఈ రోజు నుంచి ఇంకా మనం రియాలిటీలోకి వెళ్తున్నాం. ఈ రోజు నుంచి మనం రియాలిటీలోకి వెళ్తున్నాం. కంపల్సరీగా మీరు చేసుకోవాల్సిందే. ఓకే, డన్ గైస్. సో ఈ రోజు మనము కంపెనీ క్రియేషన్ అంటే లైక్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్ ఎలా చేయాలి, ఓచర్ పోస్టింగ్ ఏ విధంగా చేయాలనేది టుడే సెషన్స్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. మీరు వీడియోని 1-2 సార్లు చూడాలి. కొంచెం కన్‌ఫ్యూజన్ గా ఉన్నా స్టార్టింగ్ లో కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు మీరు క్లియర్ గా తెలుసుకుంటారు. ఓకే, సో ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేశారు. న్యూ బిజినెస్ ని మీరు టాలీలో ఎంటర్ చేయాలనుకుంటున్నారు. టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో. ఓకే, సో ఇక్కడ మెయిన్ గా ఆల్రెడీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ అయిపోయి ఉంటే డోంట్ వరీ. ఒకవేళ చేసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి మనకి? www.tallysolutions.com. ఇక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, డన్. అది ఎలానో చూద్దాం. ఇక్కడ మెయిన్ గా వచ్చేసి స్టెప్ 1 మనం ఏం చేస్తాం? కంపెనీ క్రియేషన్ చేస్తాం. ఇదే మైండ్ లో ఉండాలి మీరు. ఫస్ట్ టాలీలో మనం ఏం చేయాలి? స్టెప్ 1. స్టెప్ 2. ఓకే, స్టెప్ 2 ఏం చేయాలి? స్టెప్ 3 ఏం చేయాలి? స్టెప్ 4 ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ 1 కంపెనీ క్రియేషన్ అని నీ మైండ్ లో ఉండాలి. స్టెప్ 2 లెడ్జర్ క్రియేషన్. స్టెప్ 3 ఓచర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ ఆర్ క్రియేషన్. స్టెప్ 4 ఎంఐఎస్ రిపోర్ట్స్ చెకింగ్. ఈ కాన్సెప్ట్ నీ మైండ్ లో ఉండాలి. ఈ కాన్సెప్ట్ అనేది నీ మైండ్ లో ఉండాలి. ఓకే, సో టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ చేసుకోవాలంటే నీ సిస్టమ్ లో ఉండవలసిన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత అనేది కూడా చూసుకోవాలి. మినిమం దాని యొక్క కెపాసిటీ నీ సిస్టమ్ లో ఎంత ఉండాలి అనేది కూడా మనం టుడే సెషన్స్ లో క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. మనం లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ 7.0లో మనము న్యూ క్లాసెస్, ఫస్ట్ క్లాసెస్ మీతోనే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, డన్. సో ఇప్పుడు చూడండి, బ్రీఫ్ చూడండి. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. కనిపిస్తుంది సార్. యా, చూడండి. ఇప్పుడు టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ మీరు ప్రపంచంలో ఎక్కడున్నా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే 99% టాలీ కంపెనీ ఫ్రీగా ఇచ్చింది. www.tallysolutions.com ఈ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఆ 1% మీరు లైసెన్స్ తీసుకోవాలి. ఓకే, డన్. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో షో చేస్తుంది. మీ సిస్టంలో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏముండాలి అంటే
ఓఎస్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైప్ 64 బిట్ ఉండాలి. 32 బిట్ ఉంటే ఇన్స్టలేషన్ అవ్వదు. మెమొరీ మినిమం 4 జీబీ ఆర్ పైన ఉండాలి. హార్డ్ డిస్క్ మీ అంటే ఈ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవ్వడానికి ఇన్స్టలేషన్ చేసుకోవడానికి మినిమం స్పేస్ 67.5 ఎంబీ తీసుకుంటుంది. ప్రాసెసర్ i3 గానీ, i5 గానీ, i7 గానీ ఉండొచ్చు. కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. డౌన్లోడ్ చేసుకున్నంత వరకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హియర్ ఎంతైనా ఉన్నా సరిపోతుంది. మీ సిస్టంలో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అవ్వాలి అంటే. తర్వాత మనకి టాలీ సిల్వర్ సింగిల్ యూజర్, టాలీ మల్టీ యూజర్. అంటే సింగిల్ యూజర్ అంటే సింగిల్ సిస్టంలో లైసెన్స్ యాక్టివేషన్ చేస్తాం. మనకి ప్రైస్ వచ్చేసి 22,500 ప్లస్ 18% జిఎస్టీ అంటే 26,550 రూపీస్కి లైఫ్ టైం యాక్సెస్ ఇస్తారు. 1 మంత్ రెంటల్ అని ఇస్తారు, 3 మంత్స్ అని ఇస్తారు, 12 మంత్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తారు. సింగిల్ సిస్టంలో మాత్రమే ఉంటుంది. సిల్వర్ సింగిల్ యూజర్, గోల్డ్ మల్టీ యూజర్, మల్టిపుల్ సిస్టమ్స్లో దీన్ని హైలైట్ చేస్తాం. సో ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర 80,000 వరకు పడుతుంది లైఫ్ టైం యాక్సెస్. ఆడిటర్లు ఉపయోగిస్తారు దీన్ని ఎక్కువగా. ఓకే డన్. తర్వాత మనకు వెబ్సైట్లోకి వెళ్తే talysolutions.com వెబ్సైట్లోకి వెళ్తే లేటెస్ట్ వర్షన్ రిలీజ్ 7.0. ఎడిట్ లాగ్ అంటే సిఏలు ఆడిటర్లు ఉపయోగిస్తారు. నార్మల్ రిలీజ్ 7.0 వచ్చేసి మనకి మనలాంటి బిజినెస్ మ్యాన్స్ స్టూడెంట్స్ దీన్ని ఉపయోగిస్తారు. డౌన్లోడ్ ఇక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఐకాన్ మనకి పైన ఉంది చూడండి. పి పి ప్రైమ్ పి అంటే ప్రైమ్. ఈ కింద ఉండేది 5.1. ఇప్పుడు లేదు, అది జస్ట్ ఎలా ఉంటుందని ఒకసారి చూపించాను. ఈ పైన ఉంది కదా టాలీ ప్రైమ్ పి పి ప్రైమ్. పి అంటే ప్రైమ్ అంటారు. ఇలా మనకి డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మీ ఐకాన్ మీదకి డెస్క్టాప్ మీదకి ఇలా వస్తుంది. ఓకే, మీరు ఎడ్యుకేషన్ మోడ్లో ప్రాక్టీస్ చేస్తే ఓకేనా, లైసెన్స్లో అయితే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది యాక్టివేషన్ చేసిన తర్వాత. మీరు ఎడ్యుకేషన్ మోడ్లో అనుకోండి, టాలీ మీద క్లిక్ చేస్తూనే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. ఇలా మీరు ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తే కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్, ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఎవరైనా ఒక లైసెన్స్ కొనాలి అనుకుంటే దీన్ని, సో కంపల్సరీగా ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళకి ట్రయల్ చూపించాలి. అలా చూపిస్తేనే వాళ్ళకు నచ్చితే తీసుకుంటారు. కాబట్టి ఎడ్యుకేషన్ మోడ్ అంటే ప్రాక్టీస్. 99% టోటల్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో రియల్ టైంలో డేట్లు మారాలి కదా! డేట్లు మారకపోతే ఎంట్రీస్ ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోలేము. కాబట్టి తెలివిగా 1% లైసెన్స్ కొనాలని చెప్పారు. ఓకే, ఇది కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్‌లో మీరు చేస్తారు. తర్వాత రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. నాకు కడపలో మెయిన్ బ్రాంచ్ ఉంది. హైదరాబాద్‌లో సబ్ బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక టాలీ లైసెన్స్ కావాలి. కడపలో ఉన్న కంపెనీలో లైసెన్స్ ఉపయోగిస్తున్నాను. దాన్ని నేను ఎక్కువగా అవసరం లేదనేసి నేను కడపలో ఉన్న బ్రాంచ్‌లో లైసెన్స్‌ని సరెండర్ చేసుకొని, అదే కడపలో ఉన్న లైసెన్స్‌ని హైదరాబాద్‌లో ఉన్న బ్రాంచ్‌లో మళ్ళీ రీయాక్టివేట్ చేసుకుంటాను. ఆల్రెడీ ఉన్నదే ఇక్కడ వద్దని అక్కడ నేను దాన్ని లైసెన్స్‌ని యాక్టివేషన్ చేసుకుంటాను. దాన్ని రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటాం. యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే కొత్తగా కొత్తగా మనము లైసెన్స్ తీసుకుంటే సీరియల్ నంబర్ యాక్టివేషన్‌కి టాలీ కంపెనీ వాళ్ళు ఇస్తారు. అది ఇక్కడ యాక్టివేట్ న్యూ లైసెన్స్‌లో తీసుకోవాలి. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే ఇది నెట్వర్కింగ్ ద్వారా లింక్ చేసుకుంటారనమాట. రిమోట్ యాక్సెస్ ద్వారా. ఇది పెద్దగా యూజ్ చేయం. నో నీడ్. ఓకే, మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏం చూపిస్తది మీకు ఆప్షన్స్? ఇలా మీకు ఆప్షన్ ఇలా చూపిస్తది. నెక్స్ట్ స్టెప్ క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఇలా చూపిస్తుంది. ఇలా చూపించిన తర్వాత మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం, క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి మన కంపెనీ యొక్క క్రియేషన్ చేసుకుంటాం. కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి కదా, అవి ఎందుకు ఉపయోగపడతాయని చూసుకోవచ్చు. క్రియేట్ కంపెనీ అంటే నువ్వు నీ యొక్క ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఎక్కడో ఒక చోట నీ కంపెనీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకుంటారు. ఓకే, అక్కడ నీ యొక్క డేటా మొత్తం సేవ్ అవుతూ ఉంటుంది. సెలెక్ట్ రిమోట్ కంపెనీ యాక్సెస్ ద్వారా దీన్ని తీసుకుంటారు. పెద్దగా దీన్ని యూజ్ చేయరు. నో నీడ్. స్పెసిఫై పాత్ ఇప్పుడు వేరే సిస్టంలో డేటా ఉంది, అది పెన్ డ్రైవ్లో తెచ్చుకొని మీ సిస్టంలో ఆ డేటాని చెక్ చేసుకోవాలి. అప్పుడు స్పెసిఫై పాత్ కాపీ పేస్ట్ చేసుకొని చెక్ చేయొచ్చు. లేదు
మీ పెన్ డ్రైవ్లో డేటా ఎక్కడైతే ఉందో అది డైరెక్ట్గా డ్రైవ్ నుంచి తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా. ఇప్పుడు మనం క్రియేట్ కంపెనీలోకి వెళ్దాం. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇలా నీ కంపెనీ నేమ్, అడ్రస్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ ఇవన్నీ ఒక్కసారి క్రియేషన్ చేసుకుంటాం. ఒకే ఒకసారి మళ్ళీ మళ్ళీ చేయం. ఓకే, ఇలా ప్రాసెస్ అనేది మనము స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను వెబ్సైట్లోకి వెళ్తున్నా. www టాలీ సొల్యూషన్స్ అని డైరెక్ట్గా తీసేసుకున్నాం. tallysolutions.com ఇలా డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్తారు. లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 7.0, టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్. ఎడిట్ లాగ్ అంటే ఏంటి? ఆడిటర్లు సీఏలు ఉపయోగిస్తారు. ఇప్పుడు రిలీజ్ 7.0 ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తాయి. న్యూ యూజర్, ఎగ్జిస్టింగ్ కస్టమర్, స్టూడెంట్. మ్యాక్సిమం 3 ఒకే ఉంటాయి, నో ప్రాబ్లం. స్టూడెంట్ తీసుకుంటా అంటే ఇప్పుడు మామూలుగా కాలేజ్ లెవెల్లో తీసుకుంటే కన్నా స్టూడెంట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం కాబట్టి ఇలా తీసుకుంటారు. ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఆల్రెడీ ఎవరైనా ఎగ్జిస్టింగ్ ఉంటే కన్నా అది ఎగ్జిస్టింగ్ కస్టమర్ అప్డేషన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. న్యూ యూజర్ అంటే ఫస్ట్ టైం ఎవరైనా ఉపయోగిస్తున్నారంటే న్యూ యూజర్. ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ తీసుకుంటున్నా. దీని యొక్క కెపాసిటీ ఎంత ఉంది? సైజు సెటప్ ఫైల్ 67.6 MB ఉంది. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఓకే, ఎక్కడ డౌన్లోడ్స్లో వెళ్ళి పడి ఉంటుంది, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, ఇక్కడ సెటప్ ఫైల్ ఇలా కనపడుతుంది. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ చూపిస్తుంది. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు ఓకే. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఇలా చేయాలి. అది రెండరింగ్ అవుతూ ఉంటుంది. కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, అప్డేట్ ఉంది. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. దాని మీద ఇన్స్టలేషన్ అయిపోతేనే రిలీజ్ 7.0 ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ అయిపోతుంది. అలో అని 2 టైమ్స్ అడుగుతుంది, అలో చేసేయండి. తర్వాత ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత డెస్క్టాప్ మీదకి నీ ఐకాన్ వచ్చేస్తుంది. టాలీ ప్రైమ్ ఐకాన్ డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిందా టాలీ ప్రైమ్ ఐకాన్? పి పి అంటే ప్రైమ్ అని అర్థం. ఓకే, ఇప్పుడు ఇలా ఐకాన్ మీద వచ్చిన తర్వాత మీరు దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ రిలీజ్ 7.0 డిస్కస్ చేస్తున్నాను. నాది లైసెన్స్ కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది ఏదో ఒక కంపెనీ. మీకు ఇలాగా చాలామంది క్లాసులు చెప్పింటారు కదా, సో అలా. కానీ మీకు ఎలా మీకు ఎలా ఉంటుంది? ఇలా టాలీ మీద ఐకాన్ మీద క్లిక్ చేస్తేనే నెక్స్ట్ పేజ్ మీకు ఇలా వస్తుంది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. నాకు మాత్రం డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది, డోంట్ వరీ. టాలీ మీద క్లిక్ చేస్తున్నాను 2 టైమ్స్, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది ఇలా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా ఓపెన్ అయినప్పుడు రైట్ సైడ్లో F3 అంటే క్లోజ్ చేయాలి కదా. F3 షట్ కంపెనీ. షట్ అంటే ఆ కంపెనీ క్లోజ్ చేయడం అని అర్థం. ఎంటర్, ఎంటర్. ఈ పేజ్లోకి నేను వస్తా. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు టాలీ మీద క్లిక్ చేస్తూనే మీకు ఈ పేజ్ వస్తుంది. 4 ఆప్షన్స్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి ఎక్కడికి వస్తారు? ఈ పేజ్లోకి వస్తారు. క్రియేట్ కంపెనీ పేజ్లోకి వస్తారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఇవన్నీ ఏంటి? మీకులాగా చాలామంది స్టూడెంట్స్ క్లాస్ చెప్పింటాను కాబట్టి వాళ్ళ కంపెనీస్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి. బట్ ఇవన్నీ నేను డిలీట్ చేశాను అనుకోండి, నాకు కూడా ఫ్రెష్గా ఈ 4 కనబడతాయి. ఇక్కడ కింద ఏం డేటా కనిపించదు. ఇప్పుడు మీకు ఇదే కదా కనబడుతుంది. ఎస్. ఇప్పుడు మీరు క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ టైం చేసినప్పుడు ఇక్కడ మీకు అన్ని ఫీచర్స్ కనిపించవు. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కంపెనీ నేమ్, అడ్రస్, స్టేట్ ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ సెక్యూరిటీ ఆప్షన్స్ కూడా కనబడుతున్నాయి. నాకు అన్నీ కనిపించట్లేదు. సెక్యూరిటీ ఆప్షన్స్ ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ మరికొన్ని డీటెయిల్స్ కనిపించట్లేదు. మీరు ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు స్టార్టింగ్లో కొన్ని రెక్టిఫై చేసుకోవాలి, కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి సెకండ్ ఆప్షన్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ అని ఎస్ పెట్టాలి.
అప్పుడు బయటికి వస్తాయి మరికొన్ని ఫీచర్స్. సెక్యూరిటీ ఫీచర్స్ బయటికి వచ్చాయి. ఇక్కడ పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ముందు లేవు ఇవి. ఫస్ట్ టైం ఒకసారి చేసుకోవాలి ఫిఫ్త్ వన్లో. ఎడిట్ లాగా అవసరం లేదు. రిమైనింగ్ ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్, యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంప్లీట్ డేటా, యూజ్ యాక్సెస్ కంట్రోల్ అండ్ ప్రొవైడ్ అడిషనల్ బేస్ కరెన్సీ డీటెయిల్స్. ఇవన్నీ కూడా వేసి పెట్టాలి. అప్పుడు ఆప్షన్స్ అన్ని బయటకు వస్తాయి. ఓకే, ఇప్పుడు మన కంపెనీ ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1 ఓపెన్ చేయండి. లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సార్. యా, సో మన కంపెనీ వచ్చేసి లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ మనం ఇస్తున్నాం. మనం ఏం చెప్పాం? స్టెప్ 1 కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం. డౌన్లోడ్ చేసాం, ఇన్స్టలేషన్ చేసాం వెబ్సైట్లోకి వెళ్ళి. సిస్టమ్ కాన్ఫిగరేషన్ కూడా మనం ఒకసారి ఏం ఉండాలని చెప్పుకున్నాం. ఇప్పుడు స్టెప్ 1 కంపెనీ క్రియేషన్ టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, లాస్యా ప్రైవేట్ లిమిటెడ్. పక్కన మీ పేరు తీసుకోండి, నో ప్రాబ్లం. నేను చాలా మందికి చెప్పింటాను కాబట్టి నేను December 23. రియల్ టైంలో మీ కంపెనీ డీటెయిల్స్ ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి. మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. జస్ట్ నేను డూప్లికేట్ ఇస్తున్నాను. స్టేట్ మొత్తం అన్ని స్టేట్లు కనపడతాయి. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఓకే, సో తర్వాత వెబ్సైట్. ఇవన్నీ ఒక్కసారి ఇచ్చుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్. మన ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు స్టార్ట్ ఫస్ట్ అవుతుందా? ఏప్రిల్ 1st, March 31st. 1/4/25 స్టార్ట్ అయింది. ఎవరి ఇయర్ 25 అనే కాదు, ఎవరి ఇయర్ అది. ఓకే, ఇప్పుడు మధ్యలో 12 మంత్స్ మనకు ఉంటాయి. 12 మంత్స్ మనకి ఉంటాయి. ఇప్పుడు సార్ డిసెంబర్ మంత్లో ఉన్నాం అంటే మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా డిసెంబర్ మంత్ ఎన్నో నెల? 12th మంతా లేదంటే 9th మంతా? ఏమొస్తుంది? 9th month సార్. 9th 9th month మంత్. వస్తుంది. సార్ నేను ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేశా, నేను ఫైనాన్షియల్ ఇయర్ ఇడా డిసెంబర్ ఇస్తాను సార్ అంటే రాంగ్. నువ్వు ఆ 12 మంత్స్ పీరియడ్లో నువ్వు ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినా ఫైనాన్షియల్ ఇయర్ ఇదే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సార్ నేను డిసెంబర్ చేశాను, ఇక్కడ డిసెంబర్ ఇస్తానంటే తప్పు, అలా ఇవ్వకూడదు. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే 1/4/25. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటే 1/4/25 ఉండాలి. ఎంటర్ ఇచ్చేయండి. ఇంకా బేస్ కరెన్సీ సింబల్ ఇండియా. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. ఇది కంపెనీ క్రియేషన్ కంప్లీట్. ఈ బాక్స్ని ఏమంటాం? F11 ఫీచర్స్ అంటాం. ఏమంటాం? ఆ బాక్స్ని F11 ఫీచర్స్ అంటాం. ఈ F11 ఫీచర్స్లో మన బిజినెస్ కావాల్సిన ఆల్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ అని చెప్తాం. సో బ్యాక్ వెళ్తున్నాను. షో మోర్ ఫీచర్స్. ఎస్. మళ్ళీ కొన్ని బ్యాక్ వెళ్తున్నాను. షో మోర్ ఫీచర్స్. ఎస్. అలా ఆల్ ఫీచర్స్, షో మోర్ ఫీచర్స్, షో ఆల్ ఫీచర్స్, ఇవన్నీ ఎస్ పెడితేనే అన్ని ఫీచర్స్ మీకు బయట కనపడతాయి, లేకుంటే కనిపించవు. కంపెనీ క్రియేటెడ్, దీన్ని F11 ఫీచర్స్ అంటాం. మనం చేసే ప్రాబ్లం ఏంటి? మా సర్వీస్ ఓరియంటెడ్ చేస్తున్నామా లేదంటే ట్రేడింగ్ కంపెనీ చేస్తున్నామా? సర్వీస్. సర్వీసా, ట్రేడింగా, మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేసేది? చెప్పండి. సర్వీస్ ఓరియంటెడ్. సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం చేస్తున్నాం. సర్వీస్ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందమ్మా? స్కూల్స్, కాలేజెస్, స్కూల్స్, థియేటర్స్, థియేటర్స్, హాస్పిటల్స్,
హాస్పిటల్స్, restaurant, మెడికల్ షాప్, రెస్టారెంట్స్, ఓకే, చారిటీస్, ఇలాంటి ప్లేసెస్లో మనకి సర్వీస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చేసేది కూడా సర్వీసే కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఈ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టాలి. రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి. ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి అంతే. ఎన్ ఇచ్చి ఎంటర్, ఎన్ ఎంటర్ అంతే. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఆ ఆప్షన్ మాత్రం ఎస్లో ఉండాలి. రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి. ఎంటర్. ఇది మెయిన్ పేజ్. టాలీ ప్రైమ్ 7.0లో మెయిన్ పేజ్ ఇది. స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. కంపెనీ క్రియేషన్, లాస్యా ప్రైవేట్ లిమిటెడ్, కరెంట్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్, ఓకే, నో వోచర్స్ ఎంటర్. ఓకేనా అట్ట. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే డిఫాల్ట్గా గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, లెడ్జర్స్ ఎన్ని ఉంటాయి, 28 sir. వోచర్స్ ఎన్ని ఉంటాయి, 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వచ్చారు సార్. 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 2 ledgers, 24 వోచర్ టైప్ కేసు. మీరు టాలీలో 1 lakh కంపెనీ చేసిన, టాలీలో 1 lakh కంపెనీస్ మీరు క్రియేషన్ చేసిన టాలీ కంపెనీ వాళ్ళు ఇవి ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తాడు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కింద వస్తుందో మీరు తెలుసుకోవాలంతే. ఇవన్నీ జర్నల్ ఎంట్రీస్. ఓకే, సో ఇప్పుడు మనము చూద్దాం అవి ఎక్కడ ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళాలి, గ్రూప్స్లోకి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ అండర్లో చూడండి ఉన్నాయా, ఇవన్నీ ఏంటి గ్రూప్స్. లాస్ట్లో లెఫ్ట్ సైడ్ అండర్లో చూడండి 28 గ్రూప్స్. లెడ్జెస్, క్యాష్ డిఫాల్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్. 28 గ్రూప్స్, 2 లెడ్జెస్ లెఫ్ట్ సైడ్ అండర్లో కనబడుతున్నాయి. తర్వాత ఓచర్ టైప్స్ లెఫ్ట్ సైడ్ అండర్లో చూడండి 24 ఓచర్ టైప్స్. ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. వాటిని చూడాలంటే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళాలి. బ్యాక్ రావాలంటే ఏం చేయాలి, ఎస్కేప్, ఎస్కేప్. ఇది మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ. ఇక్కడ నుంచే మనం టోటల్గా టాలీ ప్రైమ్ని ఆపరేట్ చేస్తాం. మన ఇంట్లోకి వెళ్ళడానికి గేట్ ఎలాగో టాలీలో కూడా మెయిన్ పేజ్ ఇదే, గేట్వే ఆఫ్ టాలీ. ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేస్తాం. ఓకే, స్టెప్ 2 వెళ్దాం. స్టెప్ 1 కంపెనీ క్రియేషన్ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ 2 ఎక్కడికి వెళ్దాం, లెడ్జర్ క్రియేషన్కి వెళ్దాం. లెడ్జర్ క్రియేషన్. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్ అప్ యారో డౌన్ యారో అమ్మా, ఎంటర్ అప్ యారో డౌన్ యారో. అసలు మౌస్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అప్ యారో, క్రియేట్, లెడ్జర్. ఇప్పుడు మనం అకౌంటింగ్ మాస్టర్స్ లెవెల్లో ఉన్నామా. ఓకే, లెడ్జర్లోకి వెళ్దాం. లెడ్జర్ యొక్క బాక్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో క్యాష్ కాకుండా టోటల్గా ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి చెప్పండి, వితౌట్ క్యాష్. 7, 8, 9, 10, 11, 12, 13. టోటల్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయమ్మా. 10 ఉన్నాయి సార్. ఏంటి చెప్పండి, 10 చెప్పండి. క్యాపిటల్, పర్చేస్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్, వెరీ గుడ్, కళ్యాణ్ మర్చెంట్, వెరీ గుడ్, ఎస్బీఐ బ్యాంక్, సూపర్, రెంట్, వెరీ గుడ్, వేజెస్, వెరీ గుడ్, డిస్కౌంట్ రిసీవ్డ్, వెరీ గుడ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, సూపర్. సో ఇప్పుడు వీటిని మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏమిటిమా, క్యాపిటల్. అలియాస్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంటర్. ఆ 28 గ్రూప్స్ ఇక్కడ కనబడతాయమ్మా. క్యాపిటల్కి గ్రూప్ ఏమొస్తుంది, సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్, ఈ 3 ఇక్కడ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడే క్లాస్ ఏది, క్యాపిటల్ సెకండ్ క్లాస్. క్యాపిటల్కి ఏ గ్రూప్ తీసుకోవాలి, క్యాపిటల్ సార్. క్యాపిటల్ ఈ 28లో ఇవి ఎక్కడో ఉంటుందమ్మా. జస్ట్ మనం ఏం చేయాలి, సిఏపి అని టైప్ చేయండి. జస్ట్ 3 అక్షరాలు టైప్ చేయండి. ఆ 28లోని అది బయటకు వచ్చేస్తుంది. వచ్చిందా, జస్ట్ ఎంటర్ ఇవ్వండి. వచ్చేసి ఎంటర్, 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 ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. అక్కడికి ఒక లెడ్జర్ క్రియేషన్ అయింది. నెక్స్ట్, సో పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి, 1, 2? 2 సార్. సో పర్చేజ్ ఏం గ్రూప్ తీసుకోవాలి, పర్చేస్.
జస్ట్ PUR వచ్చేసింది రైట్ సైడ్ లో లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ నుంచి బయటికి ఎంటర్ వచ్చింది సార్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే నెక్స్ట్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. అండర్ ఏం తీసుకోవాలమ్మా? Sundry Sundry creditors. creditor. సన్రీ వెరీ గుడ్. SUN క్రియేటర్స్. చూడండి మనకి లెడ్జెస్ ని రెండు రకాలుగా క్రియేషన్ చేస్తాం. సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి సింగిల్ ఎంట్రీ మోడ్ లోనే మనం లెడ్జర్స్ చేయాలి. సింగిల్ మోడ్ ఎందుకంటే సప్లయర్స్ కానీ కస్టమర్స్ కానీ అడ్రస్ అనేది మనం రాయొచ్చు. కానీ మీరు మల్టీ మోడ్ లేదంటే డబుల్ మోడ్ లోకి మీరు వెళ్ళి చేశారంటే సప్లయర్స్ కి కస్టమర్స్ కి అడ్రస్ అనేది మనం రాయలేము. అడ్రస్ అనేది రాయలేము. చాలా మంది యూట్యూబ్స్ లో చెప్తూ ఉంటారు ఓకే ఇలా చేసుకోమని. ఇలా చేయొద్దు. డబుల్ ఎంట్రీ మోడ్ లో చేయొద్దు. ఓన్లీ సింగిల్ మోడ్ లోనే చేయండి. ఎందుకంటే సప్లయర్స్ కి కస్టమర్స్ కి అడ్రస్ రాయొచ్చు. డబుల్ మోడ్ లో అడ్రస్ రాయలేమ్మా. గుర్తుపెట్టుకోండి. ఓకే జస్ట్ అది తెలుసుకోవాలి ఇలా కూడా చేయొచ్చా అని అంతే. ఓకే డన్. ఇక్కడ రియల్ టైమ్ లో సప్లయర్ అడ్రస్ అవన్నీ మెన్షన్ చేయొచ్చు. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. రిపీటెడ్ గా వచ్చింటే చేయాలన్నా అవసరం లేదా? అవసరం లేదు సార్. అవసరం లేదు సార్. వెరీ గుడ్. సేల్స్ టు కళ్యాణ్ ఎన్ని లేజెస్ ఉన్నాయి? ఒకటా రెండా? రెండు సార్. సేల్స్ కి ఏం తీసుకోవాలి? సేల్స్. సేల్స్ జస్ట్ టైప్ చేయండి 2 అక్షరాలు అంతే. నెక్స్ట్ కళ్యాణ్ మర్చెంట్స్. Sundry debitor. సన్రీ డెబ్టార్స్. Debitor. రియల్ టైమ్ లో అడ్రస్ రాయొచ్చు. యాక్సెప్ట్ నో సేవ్. తర్వాత SBI బ్యాంక్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? Bank. బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్. రియల్ టైమ్ లో అకౌంట్ నెంబర్ ఇవన్నీ రాసుకోవాలి. స్విఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ సంబంధించింది. కంట్రోల్ సేవ్. నెక్స్ట్ ఏంటి? రెంట్. మా మ్యూట్ లో పెట్టుకోండి. రెంట్ అండర్లో ఏం తీసుకోవాలి? Indirect expense. జస్ట్ INT అంటే నెక్స్ట్ వేజెస్ ఏం తీసుకోవాలి? Direct expense. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏం చేయాలి? Indirect income sir. ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ ఏం తీసుకోవాలి? Direct income sir. డైరెక్ట్ ఇన్కమ్స్. నేను పొరపాటున డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోకుండా డైరెక్ట్ లేదంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకున్నా. మిస్టేక్ వేశా. డైరెక్ట్ ఇన్కమ్స్ అని తీసుకోకుండా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకొని మిస్టేక్ చేశా. ఇప్పుడు మనం చేసింటన్ని చూడాలన్నా మిస్టేక్ చేసింటే మాడిఫికేషన్ చేసుకోవాలన్నా మనం ఎక్కడ వెళ్ళాలి? ఆల్టర్. సో Alter like ఆల్టర్ లోకి వెళ్ళాలి. ఆల్టర్ లోకి వెళ్ళి మనం మిస్టేక్ చేసింది కరెక్షన్ చేసుకోవాలి. ఓకే సో ఇప్పుడు మీరు టాలీ ప్రైమ్ 7.0లో ఉన్నారా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే సో ఇక్కడ పైన చూడండి ఫైండ్ డీటెయిల్స్ అని కనబడుతుందా? నువ్వు 7.0లో ఉన్నావా లేదంటే ఓల్డ్ వర్షన్ లో ఉన్నావా అనేది ఇక్కడ ఫైండ్ డీటెయిల్స్ కనబడుతుంది పైన బాక్స్ లాగా సెర్చ్ బాక్స్. అలా సెర్చ్ బాక్స్ ఉంది అంటే అది 7.0 లేటెస్ట్ వర్షన్ అని అర్థం. అలా లేదు అంటే అది 6.2నో 6.0నో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి లాజిక్. ఓకే డన్. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. బ్యాక్ రావాలంటే ఏం చేయాలి? ఎస్కేప్. మళ్ళీ గేట్ వే ఆఫ్ టాలీలోకి రావాలి. గేట్ వే ఆఫ్ టాలీలోకి వచ్చి దాని అండర్లో ఆల్టర్ అని ఉంది కదా, ఆల్టర్లోకి వెళ్ళండి. తర్వాత లెడ్జర్లోకి వెళ్ళండి. నువ్వు చేసింటే అన్ని ఇక్కడ ఉంటాయి.
నువ్వు ఏ మిస్టేక్ చేసావు? ట్రాన్స్పోర్టేషన్. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మార్చండి. డైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ సేవ్. ఇలా ఎడిట్ చేసుకోవాలి మిస్టేక్ చేసింటే. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఇవ్వండి. ఇది సింగిల్ మోడ్. సింగిల్ మోడ్లో ఎలా చేయాలో తెలుసుకున్నారు. ఇప్పుడు డబుల్ మోడ్లోకి వెళ్దాం. డబుల్ మోడ్లోకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సో డబుల్ మోడ్లోకి లెడ్జెస్ క్రియేషన్ డబుల్ మోడ్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జెస్, రైట్ సైడ్లో మల్టీ మాస్టర్స్, మల్టీ క్రియేట్. ఎంటర్. ఇలా చేస్తాం. ఇక్కడ చేయొద్దండి. ఇక్కడ చేస్తే సప్లయర్స్కి కస్టమర్స్కి అడ్రస్లు మీరు రాయలేరు. ఓకే. ఇప్పుడు క్యాపిటల్ ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ సేమ్ ఎంటర్ కి అంటుంది. అంటే ఏంటి? ఆల్రెడీ ఇంతకుముందు క్యాపిటల్ మనం తీసుకున్నాం. సేమ్ వర్డ్ యూజ్ చేసామంటే తీసుకోదు. స్పెల్లింగ్ మిస్టేక్ అన్న ఇవ్వు, లేదంటే 1 అని యాడ్ చేసుకో లాస్ట్లో. అప్పుడు క్రియేట్ అవుతుంది. సేమ్ పేరు ఇస్తే తీసుకోదు. క్యాపిటల్ 1 ఇక్కడ క్యాపిటల్. నెక్స్ట్ పర్చేజ్. సేమ్ పేరు ఇస్తే తీసుకోదు. పర్చేజ్ 1. నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. సండ్రీ క్రియేటర్. అడ్రస్ ఏమైనా రాయొచ్చాడా? ఆప్షన్ ఉందా ఇక్కడ అడ్రస్ రాయడానికి? లేదు. కాబట్టి ఇది మీరు చేయకూడదు. సింగిల్ ఎంట్రీ మోడ్లోనే చేయాలి. ఇది పెద్దగా యూజ్ చేయరు, అవసరం లేదు, బట్ జస్ట్ చెప్తున్నాను. పేజెస్. ఇలా సింగిల్ మోడ్లో కూడా మనం లెడ్జెస్ అన్ని చేయొచ్చు. ఇది సెకండ్ మెథడ్. బట్ దీన్ని ఫాలో అవ్వద్దు. ఓకే, నో నీడ్. ఫస్ట్ మెథడ్నే ఫాలో అవ్వండి. ఎస్కేప్. ఎస్కేప్. డన్. స్టెప్ 2 కంప్లీట్. స్టెప్ 3 మీకు గుర్తుండడానికి ఓచర్ పోస్టింగ్. ఓకే, ఫస్ట్ టైము మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు కొన్ని మాడిఫికేషన్ చేసుకోవాలి. ఓచర్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇది సింగిల్ మోడ్ మా. ఓకే, సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంది. చేంజ్ మోడ్ ఒకసారి మాత్రమే చేయండి. డబుల్ ఎంట్రీ. సో ఇక్కడ బై టు బై అని వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్లో F12కి వెళ్ళి యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ టు బై డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పుడు డెబిట్ క్రెడిట్ బయటకు వస్తుంది. ఒక్కసారే ఫస్ట్ టైం ఒకసారి చేయాలి అంతే. వచ్చిందా? డిఆర్. ఓకే, ఎస్కేప్ ఇచ్చి మళ్ళీ లోపలికి రండి. జస్ట్ డిఆర్. నెక్స్ట్ స్టెప్ వెళ్తే సిఆర్ వస్తుంది. ఒక్కసారి మాత్రమే ఈ సెటప్ చేసుకోవాలి ఫస్ట్ టైం. ఇంకా మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. టాలీ క్లోజ్ చేసి ఆన్ చేసినా కూడా డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీరు ఓచర్స్లోకి వస్తేనే మీకు పేమెంట్ అని ఫస్ట్లోనే కనపడుతుంది. సో సెకండ్ క్లాస్ ఉపయోగపడింది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ రెండు ఉపయోగపడతాయి. ఇక్కడ చెప్పండి. రైట్ సైడ్లోనే మీకు ఫంక్షన్ కీస్ ఉంటాయి. కాంట్రా, రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేస్ అన్నీ కూడా. ఇప్పుడు క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏ కీ తీసుకోవాలి? రైట్ సైడ్ లో F6 సార్. F6 Receipt. మారింది. ఇక్కడ రిసిప్ట్ అని మారిందా? ఓకే, డేట్ ఏముంది ఇక్కడ? 1/4/25. డేట్ మార్చండి. 1/4/25. ఇది లైసెన్స్ ఉన్న వాళ్ళకే డేట్లు మారుతాయి. ఎడ్యుకేషన్ బోర్డులకి మారవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్యాపిటల్ డెబిటా క్రెడిటా? ఫస్ట్ క్లాస్ ఏమవుతుంది? క్రెడిట్ సార్. వెరీ గుడ్, క్రెడిట్. పర్టికులర్స్ కింద ఏముంది? సిఆర్ ఉంది. సిఆర్ ఉంది అంటే నువ్వు చేసిన లెడ్జెస్ అన్నిటి పక్క వచ్చేసాయా? ఆటోమేటిక్గా వచ్చేసాయి.
క్యాపిటల్. అమౌంట్ ఎంత? 3 lakhs. 3 lakh. డెబిట్ కింద డిఆర్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. పైన సిఆర్ అంటే కింద డిఆర్ వస్తుంది. ఒకవేళ పైన డిఆర్ అంటే కింద సిఆర్ వచ్చేస్తుంది. క్యాష్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. యాక్సెప్ట్ ఆర్ నో, ఎంటర్. అక్కడికి ఒక ఓచర్ సేవ్ అయిపోయింది. చూడండి రిసిప్ట్లో 2 అని వచ్చింది నెంబర్. యా, ఇప్పుడు ఇదే ఓచర్లోనే చేయకూడదు. అడిగి ఒక ఓచర్ అయిపోయింది. నెక్స్ట్ ఓచర్లో ఎక్కడ వెళ్ళాలి? 2, 4 పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్. పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలి. ఫంక్షన్కి చూడండి రైట్ సైడ్లో కనబడుతున్నాయి. F9 sir. F9. సో F9 Purchase. తీసుకోవాలి. F9 తీసుకుంటే ఇక్కడ ఫార్మాట్ డెబిట్ క్రెడిట్ రావట్లేదు. పర్టికులర్స్, రేటు, అమౌంట్లు కనబడుతున్నాయి. మీరు ఏం చేయాలి? సర్వీస్లో మాత్రమే, పర్చేజ్కు సేల్స్కు మాత్రమే మీరు ఏం చేయాలంటే చేంజ్ మోడ్లోకి వెళ్ళి మార్చుకోవాలి. వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పర్చేజ్ సేల్స్ మాత్రమే వెళ్ళి చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఓకే సింగిల్ మోడ్ నుంచి డబుల్ మోడ్కి మార్చుకోవాలి. యాజ్ ఓచర్ తీసుకోవాలి. చేంజ్ మోడ్ ఇక్కడ చూడండి, అకౌంటింగ్ ఇన్వాయిస్ నుంచి యాజ్ ఓచర్ తీసుకోవాలి. అప్పుడు నీకు డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఓకే, డేట్ ఏముంది ఇక్కడ? 2/4. డేట్ మార్చండి, 2/4/25. ఓకే, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్. ఏది డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Purchase debit card. Purchase Purchase debit debit Karthik. sir. Karthik credit. ఓకే, పర్టికులర్స్ కింద ఏముంది? సిఆర్ డిఆర్ఆ? CR sir. Ah. CR ne Karthik. సో సిఆర్ అంటే కార్తిక్. కార్తిక్. రిసిప్ట్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. నో నీడ్, ఎంటర్ ఇచ్చేయండి. అమౌంట్ ఎంత? 1 lakh. సో డెబిట్ పర్చేజ్. Purchase. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. అప్పుగా పర్చేజ్ చేశాం. నెక్స్ట్ 3, 4 క్యాష్ పేడ్ టు కార్తిక్ 50,000. పేడ్ అంటే ఏకి తీసుకోవాలి రైట్ సైడ్ లో. Payment sir. Payments. సో డేట్ మార్చండి, 3, 4. చూడండి, ఒక ఫంక్షన్ కీలో ఏమో డెబిట్ ఉంటుంది, మరో ఫంక్షన్ కీలో ఏమో క్రెడిట్ ఉంటుంది. అది ఎలానే ఉండని, నీకు అనవసరం. డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనేది నువ్వు తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్యాష్ పేడ్, క్యాష్ ఏమవుతుంది, కార్తిక్ ఏమవుతుంది? దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Credit cash sir. Debit Karthik sir. ఓకే, సో పైన పర్టికులర్స్ కింద ఏముంది? డిఆర్ఆ సిఆర్ఆ? DR. ఇక్కడ ఏం తీసుకోవాలి? DR sir. కార్తిక్ క్యాషా? Karthik. Karthik sir. కార్తిక్. సో కార్తిక్ 1 lakh మన బిజినెస్ ఇవ్వాలి. కార్తిక్ ఎంత ఇస్తున్నాం? 50,000 మాత్రం ఇస్తున్నాం. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? కరెంట్ బ్యాలెన్స్ 50,000 మనం ఇవ్వాలా. మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 3 లక్షలు ఉంది. ఆ 3 లక్షల్లో 50,000 బయటికి పోతుంది అంటే 2,50,000 మధ్యలో ఉంటుంది. సేవ్. నెక్స్ట్ 5, 4 సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి. F8. Sales sir. F8. F8 తీసుకొని ఏం చేయాలి? చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ Change mode. తీసుకొని డేట్ మార్చాలి. సేల్స్ కదా, 5, 4. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? సేల్స్ టు కళ్యాణ్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Kalyan debit. Kalyan debit Sales sir. credit. Sales credit sir. ఓకే, పర్టికులర్స్ కింద డిఆర్ ఉందా, సిఆర్ ఉందా? DR. ఏం తీసుకోవాలి ఇక్కడ? DR Kalyan merchant. వెరీ గుడ్, Kalyan merchant. ఎంటర్ ఇచ్చేయండి. అమౌంట్ ఎంత? 1,50,000 అప్పుగా సేల్ చేసాం. 50,000. సేల్స్. జస్ట్ కస్టమర్ ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి మనకి. సో 6, 4 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ 1,20,000 ఏకి తీసుకోవాలి. F6. F6 sir. Receipt. F6. డేట్ మార్చాలి. F6 తీసుకుని డేట్ 6, 4. సో ఎవరు అక్కడ? కళ్యాణ్ మర్చెంట్స్ 1,50,000 ఇవ్వాలి అతను. మనకి అతను ఎంత ఇస్తున్నాడు? 1,20,000 ఇస్తున్నాడు అంటే 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. క్యాష్ బ్యాలెన్స్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. క్రెడిట్ కళ్యాణ్ మర్చెంట్స్, డెబిట్ క్యాష్. సేవ్. నెక్స్ట్ 10, 4 క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ 70,000 ఏకి తీసుకోవాలి. డిపాజిట్ అంటే Contra. F4. Contra So, F4 sir. డేట్ మార్చుకోండి. 10, 4 దీనిలో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ ఏమవుతుంది, SBI బ్యాంక్ ఏమవుతుంది? Cash credit అయితే sir. Bank SBI bank debit debit. sir. సూపర్. పైన ఏముంది? పర్టికులర్స్ దగ్గర సిఆర్ ఉందా, డిఆర్ ఉందా?
TR. ఏం తీసుకోవాలి? సిఆర్ అంటే క్యాష్. వెరీ గుడ్. సో 70,000 ఎస్బీఐ బ్యాంక్. డినామినేషన్స్ కూడా చూపిస్తుంది మనకి, ఇవన్నీ తీసుకోవచ్చు. సేవ్ చేసేయండి. నెక్స్ట్ రెంట్ పెయిడ్ 12th 4. రెంట్ అంటే ఏకి తీసుకోవాలి, ఫంక్షన్ కి Payment. పేమెంట్. వెరీ F5. గుడ్. పేమెంట్ సార్ F5. సో 12 4. దీనిలో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? రెంట్ ఏమవుతుంది, క్యాష్ అవుతుంది. Rent debit, రెంట్ debit, క్యాష్ cash అవుతుంది సార్, credit. రెంట్ డెబిట్ అవుతుంది సార్. అమౌంట్ ఎంత? 50,000 క్యాష్. నెక్స్ట్ 15 4 వేజెస్ పేమెంటే కదా, సేమ్. సేమ్ సార్. 20,000. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి, రిసిప్ట్ సార్ Receipt. F6. 19 4. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డిస్కౌంట్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది? Cash debit. డిస్కౌంట్ క్రెడిట్ అవుతుంది సార్, క్యాష్ డెబిట్ అవుతుంది సార్. ఎస్. సో 30,000. మళ్ళీ రిసిప్టే కదా, 28 4. Yes. ట్రాన్స్పోర్టేషన్ 15,000 క్యాష్. ఈ విధంగా ఎంట్రీస్ మార్చి డేట్లు మార్చి పోస్టింగ్ చేయాలి. ఎస్కేప్. మీరు చేసింటన్ని చూడాలన్నా, ఏవైనా మాడిఫికేషన్ చేయాలన్నా ఓచెస్కు సంబంధించి డే బుక్లో చూడాలి. డే బుక్లోకి వచ్చారు, అన్ని ట్రాన్సాక్షన్స్ కనిపించట్లేదు. ఆల్ట్ F2 ఇచ్చేసి మనం 4th మంత్లో చేసాం కాబట్టి 1/4/25 34/25 ఇవ్వాలి. ఆ మంత్లో పడిన ట్రాన్సాక్షన్స్ అన్ని నీ కంటికి కనబడతాయి. అమౌంట్లో ఏవైనా మిస్టేక్ చేస్తే మార్చుకోవచ్చు ఓపెన్ చేసి. ఎస్కేప్. డే బుక్ అయిపోయిందా? ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్ట్ F1 అంటే ఎక్స్పాండ్ అవుతుంది. నెట్ ప్రాఫిట్ ఎంత? సో 25,000. సో మనకి డెబిట్ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది? 1,20,50. టోటల్గా 1,70,000 వచ్చింది. క్రెడిట్ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది? 1,50,000 15 or 30 1,95,000 వచ్చింది. 1,95,000లో 1,70,000 పోతే నెట్ ప్రాఫిట్ 25,000. 25,000. ఓకే. ఎస్కేప్. డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనపడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, సో రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1 ఇవ్వండి, ఎక్స్పాండ్ అవుతుంది. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతాయి మా, ఈక్వల్ అవ్వకుండా అయితే ఉండవు. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, ఎస్కేప్. పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, ఎస్కేప్. స్టాటిస్టిక్స్, ఏ ఓచర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయని కూడా చూపిస్తుంది. కాంట్రాలో 1, పేమెంట్లో 3, పర్చేజ్లో 1, రిసిప్ట్లో 4, సేల్స్లో 1, గ్రూప్స్ 28, లెడ్జెస్ 22, ఓచర్ టైప్స్ 24, కరెన్సీస్ 1. ఈ విధంగా మీరు రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. అక్కడికి మనకి ఎంఐఎస్ రిపోర్ట్స్ స్టెప్ 4 ఎంఐఎస్ రిపోర్ట్స్ కూడా చెక్ చేశాం. ఈ విధంగా రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం లెఫ్ట్ సైడ్ లో పైన K ఉంటుంది, క్రియేట్. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది? కార్తిక్ ఐటీ సొల్యూషన్స్. ఇంకా రిమైనింగ్ అంటే అవసరం లేదు, స్టేట్ ఒకటి తీసుకోండి. ఇంకా రిమైనింగ్ అడ్రస్, పిన్ కోడ్ ఇవన్నీ అవసరం లేదు. ఓకే, సేవ్ చేసేయండి. మ్యూట్లో పెట్టుకోండి. యాక్సెప్టర్ నో, సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. ఈ కంపెనీలో కూడా డిఫాల్ట్ గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ పీస్ ప్రీ డిఫైన్డ్ వచ్చి ఉంటాయి. కావాలంటే చెక్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్, లెడ్జెస్, ఓచర్ టైప్ పీస్, ఇవి ప్రీ డిఫైన్డ్. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ వెళ్తారు? కంపెనీ క్రియేషన్ స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 క్రియేట్ లెడ్జెస్. ఈ ప్రాబ్లం లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మొత్తం చేయాలి. తర్వాత అమౌంట్లు పోస్ట్ చేసి ఎంఐఎస్ రిపోర్ట్ చేయాలి. మీకు ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్కి నేను మెటీరియల్లోనే ఇచ్చి ఉంటాను. మీకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం వెళ్ళి చూసుకోండి, చూసి చేయొద్దు. ఓకే, పేజీ నెంబర్ 32. గ్రూప్స్ లెడ్జెస్ నేనే ఇచ్చి ఉంటాను.
ఫంక్షన్‌కి డెబిట్, క్రెడిట్ ఫంక్షన్ కీస్ కూడా నేనే ఇచ్చి ఉంటాను. ఏదైనా డౌట్ వస్తే మాత్రం వెళ్లి చూడండి. దయచేసి చూసి చేయొద్దు. చూడకుండా చేయండి. మీ మెమరీ పవర్ గురించి మీకు తెలుస్తది. క్లియర్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీవన్? సో వీడియోని సార్ క్లియర్ 1, 2 సార్లు చూడాలి. దయచేసి మళ్ళీ No doubt, చెప్తున్నాను. స్టార్టింగ్ డేనే అర్థం అవ్వదు. 1, 2 సార్లు చూడాలి. చూస్తేనే సబ్జెక్ట్ వస్తది. ముందే చెప్తున్నా. ఓకేనా? చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ టేకింగ్ టైమ్. ఓకే? డన్ గైస్. బై.